మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుంది అంటూ చెప్పినటువంటి నేపథ్యంలో 1-2 ఎగ్జిట్ పోల్స్ 1-2 సర్వే సంస్థలు మాత్రమే వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎవరు గెలవబోతున్నారు అనే దాని మీద ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ గెలుస్తుంది అని ఒక్కరు కూడా బెట్టింగ్ కట్టడం లేదు. వైసీపీ నాయకులే మేము గెలవబోతున్నామంటూ బెట్టింగ్లు కట్టేందుకు వెనకాడుతున్నారు, భయపడుతున్నారు. ఓటమి భయంతోనే వారు బెట్టింగ్ కట్టేందుకు నిరాకరిస్తున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో ఈ వార్తల మీద మనం అనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే. నమస్తే. నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్పినటువంటి నేపథ్యంలో 1-2 సర్వేలు 1-2 ఎగ్జిట్ పోల్స్ మాత్రమే వైసీపీ రాబోతుందని చెప్పాయి. అయితే వైసీపీ గెలుస్తుంది అంటూ బెట్టింగ్ కాసేందుకు వైసీపీ నాయకులే ముందుకు రావట్లేదు అంటూ నానా రకాలుగా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే మేము గెలిచేందుకు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాము, కానీ మాకు సర్వేలన్నీ కూడా వ్యతిరేకంగా వస్తున్న నేపథ్యంలో ఓడిపోయేటువంటి ప్రమాదం ఉంది మేము అని గ్రహించే వైసీపీ నాయకులు అసలు బయటికి రావట్లేదు, గెలుస్తామని ధీమా వ్యక్తం చేయట్లేదు, బెట్టింగ్లు కట్టట్లేదు. బెట్టింగ్లు మొత్తం కూటమి వైపే నడుస్తున్నాయి. రేషియో కూడా కూటమి వైపు అందరూ బెట్టింగ్లు గాయడంతో తక్కువ ఉంది. వైసీపీ గెలుస్తుందని పెట్టిన వాళ్ళకి మాత్రం ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉందంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? నిజంగా వైసీపీ నాయకులు బెట్టింగ్ కాసేందుకు భయపడుతున్నారా? అసలు ఈ బెట్టింగ్లు ఊపందుకున్నాయా? ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది తెర వెనకంటే ఏం చెప్తారు? అంటే గతంలో అంటే 10 రోజుల క్రితం పెట్టడం వేరు, సరే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత అంటే సో ఇప్పుడు ఎవరు పెడతారు? ఎందుకంటే అన్ని సర్వేల్లో ఎక్కువ భాగం అన్నిట్లో ఏదో 2-3 తప్ప కానీ మీద అన్నిట్లో కూడా తెలుగుదేశం భారీ మెజారిటీయే చూపెట్టాయి. సో అలాంటప్పుడు ఇప్పుడు ఎవరు పెడతారు అంటే వైసీపీ మీద. అది కూడా మనం చూసాం అంబటి రాంబాబు గారు. సో ఆయన ఏంటి బెట్టింగ్లు పెట్టుకోకండి, బెట్టింగ్లు పెట్టుకోవటం తప్పు, వద్దు పెట్టుకోకండి అని చెప్పాడు. అంబటి రాంబాబు ఏంటి చాలా మంది చెప్పారు కదా, ఇంకా ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, ఇలా అంటే వైసీపీ నేతలే చాలా మంది చెప్తున్నటువంటి ఎందుకు సాక్షి మీడియాలో వాళ్ళు కూడా చెప్పారు. ఓకే, ఎవరైతే సాక్షి మీడియాలో పనిచేశారో వాళ్ళు కూడా చెప్పారు బెట్టింగ్లు పెట్టకండి అని. అంటే ఇప్పటికే వాళ్ళు ఖర్చులు పెట్టారు. సరే ఇన్ని సంవత్సరాలు 5 ఏళ్ళు దోచుకున్నది ఎలాగో ఇసుక అన్ని వనరులన్నీ అంటే అసలు బెట్టింగ్లే పెట్టద్దన్నారా లేదంటే వైసీపీ మీద బెట్టింగ్లు పెట్టద్దు అంటున్నారా? అంటే వాళ్ళు గెలుస్తారని అనుకున్నప్పుడు వైసీపీ మీద ధైర్యంగా బెట్టింగ్లు పెడతారుగా. సో పెద్దవాళ్లే వద్దని అని అన్నప్పుడు మీరు వైసీపీ మీద బెట్టింగ్లు పెట్టుకోకుండా అన్నట్టే కదా దాని ఉద్దేశం. సో బెట్టింగ్లు పెట్టద్దు అని అన్నారు. సో పెట్టకొద్దు అని అనడానికి కూడా వాళ్ళకి ఒక రీజన్ కూడా ఉంది. ఎందుకంటే నాయకులే లేరు కదా, ఇప్పుడు క్యాండిడేట్లే ఎక్కడికెక్కడ వాళ్ళు భయపడిపోయారు. ఇప్పుడు రోజా తీసుకోండి, నాని తీసుకోండి, వంశీ తీసుకోండి, అంబాటి తీసుకోండి, బొచ్చగారు తీసుకోండి. అంటే ఎవరెవరు ఫెమిలియర్ అంటే రోజు పొద్దున్నే లేచి అబద్ధాలు చదవటానికి మీడియా ముందు కూర్చోవటం రెడీ అయిపోతారు, వాళ్ళే భయపడిపోయారు. సో ఇంకా అలాంటప్పుడు ఇంకెలా వాళ్ళు బెట్టింగ్లు పెట్టడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది చెప్పండి. సో ఇప్పుడు బెట్టింగ్లు అంటూ ఏదైనా నడిస్తే పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో గెలుస్తారు, బాబు గారు ఎంత మెజార్టీతో గెలుస్తారు, లోకేష్ గారు ఎంత మెజార్టీతో గెలుస్తారు, ఇట్లాంటి మెజార్టీస్ మీద పెట్టుకుంటున్నారే కానీ బెట్టింగ్లు ఇప్పుడు ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ ఆర్ తెలుగుదేశం అనే బెట్టింగ్లు అయితే ఎక్కడా లేవు. అది క్లోజ్ అయిపోయింది, ఆ సెక్షనే క్లోజ్ అయిపోయింది. సో వీళ్ళు నాయకులు ఎంతెంత మెజార్టీతో గెలుస్తారు అంటే నిన్న మొన్నటి వరకు ఇలాగే మీరు చెప్పిన రకంగా పిఠాపురంలో ఎవరు గెలవబోతున్నారు, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అంటూ ఎక్కువ మంది బెట్టింగ్లు కాసారు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అలాగే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నందమూరి బాలకృష్ణ గారు, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఇలా ఎవరు గెలవబోతున్నారు అనేది దాని మీద బేస్ చేసుకొని ఎక్కువగా బెట్టింగ్లు కట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎగ్జిట్ పోల్స్ వచ్చాక వైసీపీ గెలుస్తుందా లేదా కూటమి గెలుస్తుందా అనేది బెట్టింగ్లు కట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. కానీ అందరూ కూడా
కూటమి అధికారులకి వస్తుందని బెట్టింగ్లు కట్టేందుకు రెడీ అవుతున్నారు తప్ప వైసీపీ గెలవబోతుంది అంటూ బెట్టింగ్ కట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈవెన్ వైసీపీ నాయకులు కూడా కూటమి అధికారంలోకి రాబోతుందని బెట్టింగ్ కడుతూ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు ఈ రకంగా వెనక్కి తెచ్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారంటూ రకరకాలుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి నిజమేనా? ఇప్పుడు బెట్టింగ్లు పెట్టడానికైనా వాళ్ళ దగ్గర సంపాదించింది ఉంది. 5 ఏళ్ళు దోచుకున్నారు. దోచుకున్న వనరులన్నీ డబ్బులన్నీ అంటే అన్ని వనరులు దోచారు కాబట్టి ఆ డబ్బులు పెడతారు. సరే పెట్టినా మళ్ళీ ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు పెట్టి గెలిచామంటే మళ్ళీ రేపు పొద్దున పెట్టామంటే రేపు పొద్దున ఖర్చు పెట్టాం అది ఒక ఇది పర్సనల్ ఖర్చు లాగే తీసుకున్నారేమో. ఇప్పుడు ఖర్చు పెడితే రేపు పొద్దున మళ్ళీ సంపాదించుకోవాలనే దానికోసం ఖర్చు పెట్టారు విపరీతంగా. ఎందుకంటే ఓటుకి 3,000 కూడా పంచినారు, ముక్కు పుడకలతో పంచారు. మందు బాటిల్స్ ఒక్కొక్క చోట అయితే ఇప్పుడు పిఠాపురం లాంటి ప్లేసుల్లో 5,000 కూడా పంచారు. అంటే ఏ క్యాండిడేట్ని బలమైన క్యాండిడేట్ని బట్టి అక్కడ పంచడం కూడా జరిగింది. అంతంత డబ్బులు పంచినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఒక తిప్పి రావాలి కదా మళ్ళా అన్నట్టే వాళ్ళు ఆ రకంగా పెంచారంటే ఏ రకంగా దోస్తారని కూడా ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకు ఈ రోజు ఇస్తారు రేపు పొద్దున మళ్ళా దోస్తారు కదా, అది కూడా ఆలోచించి ఉండాలి. కానీ ఈ రోజు వాళ్ళందరూ కూడా బెట్టింగ్లు కడుతుంటే కూడా వాళ్ళ నాయకులే వద్దంటున్నారు అని అంటే పరిస్థితి బాగోలేదు. సరే మీరు అన్నారు లాస్ట్ గతంలో కుప్పంలో గెలుస్తారా, ఇప్పుడు అన్నారు కుప్పంలో గెలుస్తారా బాబు గారు అనే బెట్టింగ్లు అనేది ఎక్కడా జరగలేదు. ఓన్లీ మెజారిటీ ఎంత అనేది అక్కడ అంటే బాబు గారు ఎంత మెజారిటీతో గెలుస్తారని మాట్లాడారు. దాని మీద బెట్టింగ్లు నడిచాయి. లోకేష్ గారిది కూడా అంతే, ఎంత మెజారిటీ వస్తుంది అనే దాంతోనే బాబు గారు గెలుస్తారనేది అయితే అందరికీ స్పష్టంగా తెలుసు. సో అక్కడ ఓన్లీ ఆడ గెలిచేది ఎంత మెజారిటీ అనేది ఒక్కటే అక్కడ ప్రజల్లోకి బెట్టింగ్కి వెళ్ళే అవకాశం కల్పించింది. ఇంత భారీ మెజారిటీ వస్తుంది అనేది. అట్లాగా లోకేష్ గారి విషయమే కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి విషయమే కావచ్చు, బాలకృష్ణ గారైనా సేమ్ అట్లాగే ఎంత మెజారిటీతో గెలుస్తున్నారు వీళ్ళు. ఈ బెట్టింగ్లకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి సట్టా మార్కెట్లో కూడా ఎక్కువ మంది అసలు కూటమి అధికారంలోకి రాబోతుంది అంటూ బెట్టింగ్లు కాసేందుకు ముందుకు వస్తున్నారు. కానీ వైసీపీ వైపు బెట్టింగ్లు కాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అనేటువంటి వార్త కూడా బయటకు వచ్చింది. ఏంటి నిజంగా సట్టా మార్కెట్లో కూడా వైసీపీకి బెట్టింగ్ కట్టే వాళ్ళు లేరా అంటే ఏం చెప్తారు? అసలు వైసీపీకి బెట్టింగ్ కట్టే అవకాశాలు ఇప్పుడైతే లేవు. అది కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఇంకా అసలు ఆ ధైర్యం సాహసాలు కూడా ఎవరు చేయరనే అనిపిస్తుంది. సో రేపు పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద బెట్టింగ్ అన్నా కూడా నిజంగా ఈ పులివెందుల్లో బెట్టింగ్ కడుతున్నారు అని అంటే ఆశ్చర్యకరమైన విషయం ఒకటి. ఎందుకో తెలుసా, ఆయన ఒక సీఎం క్యాండిడేట్, అక్కడ కాకుండా షర్మిల గారు ఎగెనిస్ట్గా ఉన్నారు, ఇంకోటి బీటెక్ రవి గారు పుంజుకున్నారు. అందుకని ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా పులివెందుల్లోనే టఫ్ పొజిషన్ ఉంది. సో అక్కడే బెట్టింగ్స్ వెళ్తున్నాయి. అంటే ఒక్కవేళ మేబీ గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. గతంలో గెలిచినంత అంటే 93,000 ఓట్లు మెజార్టీతో గెలిచాడు గతంలో. కానీ అంత మెజార్టీ ఇప్పుడు వచ్చే అవకాశం లేదనేది అయితే ఖచ్చితంగా అందరూ చెప్తున్నారు. ఎందుకంటే వ్యతిరేకత ఉంది. షర్మిల గారు ఉన్నారు, బీటెక్ రవి గారు ఉన్నారు, సునీత గారు ఉన్నారు, సౌభాగ్యమ్మ గారు ఉన్నారు, విజయమ్మ గారు ఉన్నారు. సో ఇంతమంది ఉండటం మూలాన ఆయనకి అంత మెజార్టీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా లేదు అక్కడ.